ఇదంతా చుట్టూ అదే హైవే ఫ్రెండ్స్. చూడండి ఇటు నుంచి వంక ఈ అడవిలో నుంచి పోతుంది ఫ్రెండ్స్. అందుకే ఈ వంకలో చూద్దామని వచ్చాను వజ్రాలు వాటికి ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇలాంటి రాళ్ళన్నీ దొరుకుతున్నాయి. ఈ వంకలోనే ఎత్తుకాను ఫ్రెండ్స్ నేను. కానీ ఇది చూడండి, ఇంకా ఒక్కసారి హైవే పక్కనే ఫ్రెండ్స్ వంక పోతుంది, అడవిలో నుంచి వస్తుంది ఇది. చూడండి చూడండి ఫ్రెండ్స్, అది ఇవన్నీ అడవిలో వంకలో దొరికిన రాళ్ళు ఫ్రెండ్స్ అన్నీ. ఇది చూడండి, ఇక్కడ మెరుస్తూ కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ ఇలాగే జరుపుకుంటూ తీశాను. ఇవన్నీ రాళ్ళన్నీ చూడండి. ఇది వంక ఫ్రెండ్స్. చూడండి హైవే కాడ నుంచి వస్తూనే ఉంది. ఇది అడవిలో వంక కాదు ఫ్రెండ్స్, మంచి మంచి రాళ్ళు దొరుకుతాయి అనుకున్నాను. అందుకే ఎండ కూడా లేదు ఫ్రెండ్స్. చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ ఉన్నాయి. చూడండి ఈ వంకలో దొరికిన రాయి ఇది. ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్. కానీ ఇలాంటి రాళ్ళన్నీ మంచి ఇక్కడ కొట్టుకొని వచ్చి ఉంటాయి అడవిలో నుంచి అని ఇక్కడికి వచ్చి ఈడో తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి. ఇంకా ఉండవు ఫ్రెండ్స్, ఎండ అయితే రావడం లేదు. చూడండి ఈ రాళ్ళన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ గుల్ల గుల్లగా ఉంది కదా వంక కొట్టుకొని వచ్చి ఇటు నుంచి ఇటు ఇంకా అడవిలోకి పోతుంది ఫ్రెండ్స్ ఈ వంక. అందుకు ఇది వచ్చేసి తెగచర్ల అనే ఊరు వంక ఫ్రెండ్స్. ఇది మా ఊరు దగ్గర కాదు, ఇది అడవిలోకి వచ్చి ఈడే తీసుకుంటున్నాను. చూడండి ఇలాంటి రాళ్ళన్నీ దొరికాయి నాకు. ఇది చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ వంకలో. కాకపోతే బాగా ఎతికితే ఉంటాయేమో అనుకుంటున్నాను. ఇలాగే వాన పడింది కదా. చూడండి యంత్రాలన్నీ ఇక్కడ దొరికాయి. చూడండి ఫ్రెండ్స్, గట్టి రాళ్ళు కాదు ఫ్రెండ్స్ ఇక్కడ దొరికాయి. అడవిలో దొరికాయి అన్నీ గట్టి రాళ్ళే. చూడండి చూడండి ఇలాంటి రాళ్ళన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి నేను ఇక్కడికి వచ్చి వీడియో తీస్తాం. మొన్న తీసిపోయాను ఫ్రెండ్స్, టైం చాలలేదు. కాబట్టి ఈరోజు వచ్చి వీడియో తీద్దాం అనుకున్నాను. చూడండి ఎండుంటే మీకు ఇంకా మంచిగా కనపడాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ. చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఈ వంకలో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఎండ ఉంటే షైనింగ్ రాళ్ళు మాత్రం కనపడతాయి ఫ్రెండ్స్. ఎండ లేకపోతే ఆ రాళ్ళలో క్వాలిటీ ఏంది అని కనపడుతుంది. ఈ వంకలన్నీ పెంచల కొన అడవి కొండపై నుంచి వచ్చే వంకలే ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇదేదో చూడండి, ఇదేంటి ఇది ఎంతో దొరికింది ఫ్రెండ్స్. చూడండి రాళ్ళు అంటుంటే రాళ్ళన్నీ బయటకు వస్తున్నాయి. చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు. ఈ వంకలో దొరికాయి. గట్టిగా అరవాలంటే భయం వేస్తుంది, కానీ మా వారు ఉన్నారు అనుకోండి. చూడండి ఇంకొకసారి లొకేషన్ అంతా చూడండి ఫ్రెండ్స్. ఇదో చూడండి, ఇప్పుడు చూడండి ఎంత మెరుపుతో ఉన్నాయో.
ఈ రాళ్ళన్నీ నాకు ఈ వంకలోనే దొరికాయి ఫ్రెండ్స్. అది ఇంకొకసారి తీరిక వచ్చి మీకు ఇంకో వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా పెద్ద వంక ఇది, దాదాపు ఎంతో దూరం పోతుందంట. ఇప్పుడు వాళ్ళ ఊరోళ్ళు కూడా చెప్పిపోయిండ్రు మాకు, చాలా పెద్ద వంకమ్మ, ఉదయాన్నే వచ్చి చూసుకోవచ్చు కదా అని. ఇది అడవిలో నుంచి వస్తున్నాయి కాబట్టి మొన్న చూపించాను కదా మీకు, పెంచలకొన అడవిలోని. కొంచెం ముందుకు పోతే ఆ వంక ఉంది. ఆ వంకని చాలా వంకలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అడవిలో నుంచి వచ్చాయి. ఈ వంకలన్నీ పోయి కల్లేరు డ్యామ్ దగ్గర కలుస్తాయంట. చూడండి, ఇలాంటి రాళ్ళన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు మంచి మంచి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి లైక్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మంచి వంకలు వాగులు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇద్దరు చూడండి ఫ్రెండ్స్, ఒక్క ఎంత ఎండ లేకపోయినా కానీ ఇక్కడ ఒక రాయి కనపడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదే చూడండి, ఇది చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదే రాయి చూడండి. మీకు చూపిస్తున్నాను కదా, మీ ముందే కదా కనపడింది. నాకు ఎర్రను కూడా ఏరలేదు ఫ్రెండ్స్, ఇక్కడే దూరం నుంచి కనపడుతున్నాయి. ఈ గుళ్ళ కూడా కొండల మీద నుంచి కొట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఇది అందుకే ఇలా వేస్తే దొరుకుతున్నాయి ఇలాంటి రాళ్ళన్నీ. చూడండి, ఈ రాయి ఇక్కడే దొరికింది ఫ్రెండ్స్ నాకైతే. ఇది ఇలాంటి రాయి. ఎండ అయితే లేదు ఫ్రెండ్స్, ఎండ వచ్చిన తర్వాత ఒకరోజు వచ్చి మీకు వీడియో తీసి చూపిస్తాను. చూడండి, ఇదంతా అడవి ఫ్రెండ్స్. ఈ వంక అయితే ఇంకా పోతుంది. నేను ఇప్పుడు పోలేక నేను గమ్మగైపోయినాను, ఎండ కూడా లేదు కాబట్టి. అందుకే చూడండి, ఇవన్నీ తవ్వి చూస్తే ఏమన్నా దొరుకుతాయేమో అనుకుంటున్నాను ఇలాంటివి. చూడండి ఫ్రెండ్స్, లైక్